ముఖ్యంగా ఏం సార్ అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్ మాది వెనుకబడ్డ ప్రాంతం. ప్యాకేజ్ 22 అని చెప్పి పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా వచ్చి 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని 2018లో చెప్పి మోసం చేసి కూడా ఓట్లు వేయించుకుంది సార్ అధ్యక్ష ఆ రోజు. మరి మా దగ్గర ఎంత గాంధార మండలము, మన తాడవాయి మండలము, ఈ పక్కన ఉన్న సదాశివనగర్ మండలము, చుట్టుపక్కల లింగంపేట మండలము చాలా ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. 98% మంది రైతులు ఉన్నారు అధ్యక్ష. చాలా ఇప్పటికీ మా మిత్రుడు సహచర ఎమ్మెల్యే గారు ప్యాకేజ్ 21 ఆయనకు ఒక 4 కోట్లు వస్తే అక్కడ వర్క్ అయిపోయింది సార్. రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు డిజైన్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో తట్టెడు మన్ను కూడా జరపలేదు సార్. ఓట్లు వేయించుకున్నారు. 90% మంది రైతులు చాలా ఘోరమైన పరిస్థితి సార్. ఎండాకాలము నీళ్లు లేక తాండాలల్లా ఈ రోజుకి సార్, ఈ రోజుకి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 2025 సంవత్సరంలో ఉన్నాం సార్. ఈరోజు మన ఈ పరిస్థితిలో బిందెలు పట్టుకుని పోతున్నారు, సాగునీటి లేదు అక్కడ. దయచేసి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని మీ ద్వారా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అప్రూవల్ చేసి ఈ కంపల్సరీ ప్యాకేజ్ 22 చేస్తే నాకు 1,80,000 వస్తుంది సార్. కాటేవాడి మోతే ఈ గ్రామాలకు రిజర్వాయర్ వస్తుంది సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు సార్. లోన్లకు అప్లై చేసుకున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేశారు సార్ అంటే 22లో నా దగ్గర డేటా ఉన్నది సార్. సిద్దిపేటకు సిరిసిల్లలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్. అది ఎంత అన్యాయం అంటే ఇది. మా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క లోన్లు కూడా రాలేదు సార్. చాలా మంది లోన్లు అప్లై చేసుకుని పొద్దున్న లేసే నా దగ్గరకు వచ్చిపోతున్నారు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. పోయిన గవర్నమెంట్లో అన్ని నియోజకవర్గాలు ఇవ్వకుండా వీళ్ళు ప్రత్యేకంగా సిద్దిపేట సిరిసిల్లకు కొన్ని గజువులకు ఇచ్చుకున్నారు సార్. అది కూడా నేను అడిగేది మీ ద్వారా, ఈ సభల ద్వారా మొత్తాన్ని నా నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అప్లై చేసుకున్న లోన్లు కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని మీ ద్వారా నేను అడుగుతూ మరి ధన్యవాదాలు జరిగేది. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.